సామెతల గ్రంథం 16వ అధ్యాయము చూడండి. 16వ అధ్యాయం 18, 19 కనుక చూస్తే మనకు అర్థమవుతుంది. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచును. అంటే పడిపోవడానికి ముందంట, నాశనానికి ముందంట గర్వం. కొంతమంది జీవితంలో గర్వంగా ప్రవర్తిస్తారు. లోక విషయాన్ని బట్టి, డబ్బును బట్టి, లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్ బట్టి, లేకపోతే వారి జాబ్స్ని బట్టి, వారి వెల్త్ను బట్టి, వెల్ సెటిల్మెంట్ని బట్టి, ఈ విధంగా ఒకవేళ మన జీవితంలో ఆత్మీయకంగా పడగొట్టి అభిషేకాన్ని పాడు చేసి పాపములో రెండవది ఏంటంటే గర్వము అని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఒకవేళ ఉంటే దేవుని యొక్క వాక్యం అంటుంది, నాశనానికి ముందు గర్వం నడుచునంట. గర్వంగా మాట్లాడుతుంటారు, గర్వంగా ప్రవర్తిస్తూ అంటారు. అంటే పడిపోతానికి ముందు అన్నట్టు, పడిపోటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తుందంట. ఈరోజు మన జీవితంలో ఉన్న అహంకారమైన మనస్సు యేసు నామములో తొలగిపోను గాక. ఎప్పుడైతే సెట్ చేసుకుంటామో దేవునికి అభిషేకం నీపై ఉంటది. దేవునికి అభిషేకం నేను స్వస్థపరుస్తుంది. దేవునికి అభిషేకం నేను విడుదల పరుస్తుంది. దేవునికి అభిషేకం నీకు శాంతి సమాధానం కలగచేస్తుంది. ఇక్కడ అంటున్నాడు 19వ వచనం, గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్నట కంటే దీన మనసు కలిగి, అవును దీనులతో పొత్తు చేయటం మేలు. దీన మనసు కలిగి ఉండాలంట. ఆయన మహోన్నతుడైనను దీనుడే వచ్చాడు, సర్వోన్నతుడైనను శరీరధారిగా వచ్చాడు. మహిమను విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మహిమను విడిచిపెట్టి దీనుడిగా సాత్వికుడిగా యేసే వచ్చి మనందరి కొరకు ఎక్కకూడిన శిలవ, అంటే శిలవలో శాపగ్రాహిగా పాపం ఎరుగని ఆయన పాపముగా చేయబడ్డాడు. ఈ రోజు అంటున్నాడు దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయటం మేలు. ఇక లైవ్ చూస్తున్న మీ జీవితంలో ఎప్పుడైతే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేస్తామో మన జీవితంలో అభిషేకం పెరుగుతుంది. మహిమ నుండి మహిమలోకి వెళ్తాం, నెమ్మది చూస్తాం. ఈరోజు నీ కుటుంబంలో నెమ్మది కలుగునుగాక, శాంతి కలుగునుగాక. సెకండ్ థింగ్, రెండో విషయాన్ని మీ ముందుంచానండి. మూడోదిగా ఏంటి తెలుసా పిల్లరా? క్షమించని గుణం. నిజమే, ఇది చాలా ప్రమాదకరం. చాలాసార్లు నేను అతన్ని మాత్రం ఎంత మాత్రం నేను క్షమించా, వాడిని క్షమించా, వీరిని క్షమించా, ఇలాగా మనం చాలాసార్లు ఏమంటామంటే చాలా కఠినత్వంగా వ్యవహరిస్తూ ఉంటాం, మరి ప్రవర్తిస్తూ ఉంటాం. ఈ విధంగా చూస్తే బైబిల్ చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయం 14, 15 చూస్తే, మనుషుల అపరాధములు మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించను. సిలువలో మొట్టమొదటిగా పలికిన మాట అదే. వీరేం చేయుచున్నారు వీరెరగరు గనక వీరిని క్షమించము. నిజమే, ఈ మనస్సు దేవునికి కావాలా, క్రీస్తు కలిగిన ఈ మనస్సు కావాలా. క్షమించే గుణం నీ భార్యను, నీ భర్తను, నీ పిల్లల్ని, నీ ఇంటి వాడిని, అంటే తప్పు చేసి బాధ పెట్టి కష్టపెట్టిన వాడిని క్షమించటం అంటే అంత ఈజీ కాదు. నష్టపరిచిన వాడిని, గాయపరిచిన వాడిని, బాధించిన వాడిని. యేసూబు కనుక అలాగే ఉన్నాడు. తన అన్నదమ్ములందరూ గోతిలో వేస్తే నేను మిమ్మల్ని ఎంత మాత్రం క్షమించానులే. మంచి హయ్యర్ స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా దానంతని కూడా జ్ఞాపకం చేసుకోలేదు. ఒక విషయాన్ని అన్నాడు, ఇదంతా దేవుని వల్లే కలిగింది. తన అన్నదమ్ముల్ని ఎంతో ప్రేమించి క్షమించినట్టుగా చూస్తున్నాం. మనుషుల అపరాధములు మీరు క్షమించని యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించడు. మీరు మనుషుల అపరాధములు క్షమిస్తే క్షమిస్తాడు. క్షమించకపోయిన యెడల మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు. అంటే క్షమిస్తేమో క్షమించబడుతున్నాం, క్షమించని యెడల మీరు కూడా అంటున్నాడు. క్షమిస్తే ఏమవుతున్నాం? క్షమించబడుతున్నాం. ఈరోజు ఇతరులను క్షమిస్తున్నామంటే నీవు క్షమించబడుతున్నావు అని అర్థం. ఎక్కడెక్కడైతే మన జీవితంలో ఇంకా క్షమించకుండా ఎవరి గురించి అయితే ఉన్నామో దాని కొరకై పశ్చాత్తాపడాలా, నీ మనసులోకి వెళ్ళి తీసివేసుకోవాలా, నీ హృదయంలోకి వెళ్ళి తీసివేసుకోవాలా. నేను గాయపరిచిన వారు, నేను బాధించిన వారు, నీకు నొప్పి కలగచేసిన వారు, నేను అవమానపరిచిన వారు, లేకపోతే నీకేదో ఒక బాధ కలగచేసి అది నీ స్పిరిట్లో, నీ మైండ్లో నిత్యము రిమైండ్ అవుతూ వస్తూ ఉండవచ్చు. అనగా నిత్యము జ్ఞాపకములోకి వస్తూ ఉండవచ్చు. శత్రువైన సాతాను అదే చేస్తాడు, క్షమించకుండా చేస్తాడు. యేసు ప్రభు, అవును మీరు మనుషుల అపరాధము క్షమించకపోతే మీ తండ్రి మీ అపరాధములు క్షమించరు. మీరు క్షమిస్తే, అవును దేవుని యొక్క వాక్యం, మీరు క్షమిస్తే మనమును క్షమించబడతామంట. ఈరోజు మరొక్కసారి గమనించాలా, అంటే నువ్వు క్షమిస్తుంటే నువ్వు క్షమాపణ కలిగిన ఈ గుణాన్ని, క్రీస్తు యేసు కలిగిన ఈ మంచి గుణాన్ని కనుక నీవు కలిగి ఉంటే నీ అభిషేకం ఎప్పుడు పాడు కాదు, నీ పిలుపు ఎప్పుడు పాడు కాదు, నీ ఏర్పాటు ఎప్పుడు పాడు కాదు.
దాన్ని స్పాయిల్ కాదు, డిస్టర్బ్ చేయలేదు, అపవాది ఏమీ కూడా చేయలేదు. దాంట్లో నువ్వు ప్రాస్పర్ అవుతావు, దాంట్లో సక్సెస్ అవుతావు, దాంట్లో విక్టరీ అవుతావు. దేవుడు దేని కొరకైతే ఏర్పాటు చేసుకున్నాడో ఆ కార్యం నీ జీవితంలో జరుగుతుంది. మరలా అంటున్నా, నీ పేదరికం తొలగిపోతుంది, నీ వ్యాధి యేసు నామములో తొలగిపోతుంది, నీ జీవితంలో నా జీవితంలో శాంతి సమాధానం కలుగుతుంది, నీ కుటుంబంలో నా కుటుంబంలో నీ పిల్లల జీవితంలో నెమ్మది సమాధానము కలుగుతుంది. మూడో విషయం ఏంటంటే క్షమించని గుణం. క్షమించని గుణం అంట, ఎంత బాధాకరమైన విషయం. యేసయ్య చివరిగా రక్తపు బొట్టు అక్కడ చిందించేంత వరకు అందరిని కూడా క్షమిస్తూ వచ్చాడు. క్షమించే ఆ క్రీస్తు గుణ శీలాన్ని, ఆ మంచి గుణాన్ని నేను కలిగి ఉందాం. అప్పుడు అభిషేకం ఎంత మాత్రం కూడా, పిలుపు ఎంత మాత్రం కూడా పాడు కానే కాదు. నాలుగో విషయం ఏంటంటే పిల్లరా, ఒక విషయాన్ని 2 విషయాలు చెప్పి ముగించడానికి ప్రయత్నిస్తాను. ఇమ్మోరాలిటీ అనగా ఇంకో విధంగా చెప్పాలంటే మరి అపవిత్రత, అసహ్యత ఒకవేళ మన జీవితంలో అటువంటిది ఏదైనా కనుక ఉంటే దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాల. చూడండి, మరి దేవునికి వాక్యములు కనుక చూస్తే మరి 2 తిమోతి రాసిన పత్రిక, దేవునికి వాక్యములు తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1, 2, 3 అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చానని తెలుసుకున్నాము. ఏలయనగా మనుష్యులు స్వార్థప్రియులు, ప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారై అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అతిజేంద్రులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారంట. పైకి భక్తి వలకార వారి కనబడి ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. అనగా ఇక్కడ చూస్తే దేవునికి వాక్యంలో ఈ చివరి దినాల్లో ఎలాగుంటారంటే ఇలాగ ఉంటారంట. ఇందాక ఇవన్నీ కూడా చదువుతున్నాం. అవిధేయులు అని దేవునికి వాక్యంలో రాయబడింది. అవిధేయులు అంట, అవిధేయులు, స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. దేవునికి వాక్యం అంటుంది అపవిత్రులని బైబిల్లో మనం చూస్తున్నాం. ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో, నా జీవితంలో దేవుడు బలమైన కార్యము జరిగించునుగాక. ఏదైనా ఒకవేళ నీ జీవితంలో, నా జీవితంలో అటువంటిది ఏదైనా ఉందా? అపవిత్రమైంది, అసహ్యమైంది ఒకవేళ ఉంటే దాన్ని తీసివేసుకోవడానికి ప్రయత్నం చేయాలా, దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలా. అలా కనుక మనం ఎప్పుడైతే చేస్తామో దేవుడు మరి మంచి కార్యాన్ని నా జీవితంలో జరిగిస్తాడు. అంతేకాదండి, మరి అనేకసార్లు దురాశ, మరి దురాశ కూడా మరి మన అభిషేకాన్ని పాడు చేస్తుంది. భయం, దేవునికి వాక్యములు కనుక చూస్తే అవిశ్వాసం, వేషధారణ, ఇంకొక విధంగా చెప్పాలంటే మరి విగ్రహారాధన, తిరుగుబాటు స్వభావం, కోపం, ఇటువంటివి అంటే ఇటువంటి గుణ లక్షణాలు కనుక కలిగి ఉంటే ఇవన్నీ కూడా దేన్ని పాడు చేస్తున్నట్టే నీ మీద ఉన్న అభిషేకాన్ని పాడు చేస్తాయి. ఈరోజు పాడు చేసే దాన్ని జీవితం నుంచి నువ్వు తొలగించి వేసుకోవాలా. దేవుడు దాన్ని దూరపరుస్తున్నాడు. దేవుడు దాన్ని దూరపరచును గాక. బ్లడ్ దాన్ని వాష్ అయిపోతుంది. దేవుని రక్తం కడగబోతుంది. దేవుని రక్తం శుద్ధి చేయబోతుంది. ప్రియులారా, నిన్నెన్నడు విడుబడి ఎన్నడు ఎడబాడు. కరెక్టే. ఇదిగో యుగ సమాప్తి సదాకాలం మీతో కూడా ఉన్నానని వాగ్దానం చేశాడు. నిజమే, ఆయన వాగ్దానం నమ్మదగిందే. అయినప్పటికీ కూడా ఒకవేళ ఇటువంటివి మన జీవితంలో కంటిన్యూటీ అవుతే, అంటే నిత్యము సాగుతూ ఉంటే, ఆ పాప బలహీనత, అవిధేయత, గర్వం, క్షమించని గుణం, లస్ట్, ఇమ్మారాలిటీ, భయం, ఫియర్, మరి అవిశ్వాసం, వేషధారణ, ఇంకొక విధంగా చెప్పాలంటే కోపం, తిరుగుబాటు, ఇంకొక విధంగా చెప్పాలంటే విగ్రహారాధన, ఇటువంటివి బైబిల్ అనేకమున్నాయి. ఇటువంటి గుణలక్షణములు అవి కంటిన్యూటీ అవుతున్నప్పుడు నీపై ఉన్న ఒక స్పెషల్ అనాయింటింగ్ ఏమవుతుందంటే, నీపై ఉన్న ఆ ప్రత్యేక ఏర్పాటు ఏమవుతుందంటే దాన్ని పాడు చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఒకవేళ అలాగున్నావా? అలాగుంటే దాన్ని ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడి సరిదిద్దుకుంటావో, సరి చేసుకుంటావో, నీపై ఆత్మ రెట్టింపు అవుతుంది,
అధికమవుతుంది. ఈరోజు నీపై దేవుని ఆత్మాభిషేకం పెంచబడునుగాక, దేవుని శక్తి పెంచబడునుగాక, ప్రతి చీకటి వెళ్ళిపోవునుగాక. మరలా అంటున్నా, ఆరోగ్యం, సమృద్ధి, సంతోషం యేసు నామములో మీ కుటుంబాన్ని నింపునుగాక. ప్రతి చీకటి యేసు నామములో వెలుగవునుగాక, ప్రతి చీకటి యేసు నామములో తొలగిపోనుగాక. ఆత్మీయంగా, శారీరకంగా నీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. నీ పిల్లల్ని యేసు నామములో దేవుడు ఆశీర్వదించను గాక. అవును, ఇంకా మన జీవితంలో రక్షణ పొందకపోతే పశ్చాత్తాపడాలా, రిపెంట్ అవ్వాలా. ప్రభు యొక్క రాకడ మరి త్వరితంగా ఉంది పిల్లరా. అవును, నువ్వు అనుకుంటున్న దానికంటే వేగవంతంగా త్వరగా రాబోతున్నాడు. సరిదిద్దుకోవాలా, యేసు వైపే చూడాలా. అన్ని నామాల కంటే పైనామం యేసునామం. ఈ నామములు తప్ప మరి ఏ నామములో రక్షణ లేదు అని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయన కుమారుడైన యేసు రక్తము లేకుండా, రక్తము చిందించకుండా దేవుని దగ్గరికి వెళ్ళలేం. డైరెక్ట్ గా వెళ్ళడం యేసు క్రీస్తు ద్వారా, యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా నువ్వు ఎప్పుడైతే కడగబడతావో నీ పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. ఈరోజు నీ ప్రతి పాపాన్ని దేవుడు క్షమించునుగాక, నీ ప్రతి వ్యాధిని స్వస్థపరచునుగాక. మరలా అంటున్న, ప్రవచిస్తున్న, మీ జీవితంలో దేవుని సమాధానం కలుగునుగాక, ఆరోగ్యం, సమృద్ధి కలుగునుగాక. అవును, ఇటువంటి ఏమైనా ఇప్పుడు చదివిన చెప్పిన వాటిలో ఏమైనా ఉంటే దాన్ని సరిదిద్దుకుందాం, సరి చేసుకుందాం. అటువంటి మంచి కృప యేసయ్య నీకు, నాకు, మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థించి ముగిస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఎవరైతే రోగగ్రస్తులైనారో, ఎవరైతే బాధతో, వేదనతో నలిగిపోతూ వాక్యాన్ని వింటున్నారో, వారి జీవితంలోనైనా నెమ్మది కలుగునుగాక. దేవుని అభిషేకం వారి మీద పోయబడునుగాక. దేవుని శక్తి వారిని తాకునుగాక. వారి భయం యేసు నామములో తొలగిపోనుగాక. చీకటి పారద్రోలబడునుగాక. కుటుంబాలలో నెమ్మది కలుగునుగాక. మీ శాంతి సమాధానము కలుగునుగాక. వారి జీవితంలో ఉన్న ప్రతి బలహీనత యేసు నామములో తొలగిపోనుగాక. శరీరంలో నాయన క్యాన్సర్ చేత, ఎయిడ్స్ చేత, లివర్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఏ సమస్య అవుతుందో యేసు నామములో తొలగి కుటుంబాలకు నెమ్మది కలుగునుగాక. మరణకరమైన ప్రతి వ్యాధిని, ప్రతి బలహీనతను తీసివేసి గొప్ప శాంతి సమాధానంతో నింపి నడిపించమని ఎవరెవరైతే నాయనా ప్రార్థన రిక్వెస్ట్ కోరుకుంటున్నారో వారి జీవితంలో వారు అడిగినవి చక్కటి కార్యాలు జరిగించి, బలమైన కార్యాలు జరిగించి, మహిమను ఘనతను మీరు మాత్రమే పొందమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు అన్ని విధాలుగా దీవించి ఆశీర్వదించును గాక. మొదటిసారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు నిండారుడుగా తన ఆత్మను మీ మీద నుంచి దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.